తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మీకు మార్కులు రాకపోతే నా మార్కులు పోతాయని విద్యార్థులను ఉద్దేశించి మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. నా భవిష్యత్తు మీపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రజాప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్న లోకేష్ అందరూ బాగా చదువుకోవాలని పిలుపునిచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను మంత్రి లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలను పరిశీలించడం సహా విద్యార్థుల అభ్యసన ఫలితాలు, పాఠశాల పనితీరుపై ఆరా తీశారు. ముందుగా పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులతో మంత్రి సంభాషించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల అందజేత వాటి నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇరాన్ అమెరికా యుద్ధాన్ని ఎంతమంది గమనిస్తున్నారని అడిగారు. విద్యతో పాటు శారీరక వ్యాయామం ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, యూనిఫామ్, షూస్, తల్లికి వందనం పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని లోకేష్ వివరించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులను ఆరా తీశారు. IVRS ద్వారా తల్లిదండ్రులు ఫీడ్బ్యాక్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మధ్యాహ్న భోజనం బాగుందని ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రి లోకేష్ కు తెలిపారు. లెర్నింగ్ అవుట్కమ్స్ లో పాఠశాల 1.3 స్టార్ రేటింగ్ పట్ల పాఠశాల ప్రిన్సిపల్ ఏ ధనలక్ష్మిని మంత్రి ప్రశ్నించారు. ఫార్మాటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలన్నారు. లెర్నింగ్ అవుట్కమ్స్ పై దృష్టి పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు. పనితీరులో వెనుకబడిన పాఠశాలల పట్ల MEOలు దృష్టి పెట్టాలని 15 రోజులకోసారి సమీక్ష చేయాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు తక్కువగా ఉండడంపై మంత్రి ఆరా తీశారు. హాజరుపై ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. అనుమతి లేకుండా ఉపాధ్యాయులు గైర్ హాజరయ్యే పరిస్థితిని నివారించాలి అన్నారు. పాఠశాలలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ గతేడాది కంటే తక్కువగా ఉండడంపై ఆరా తీశారు. 10 మంది విద్యార్థులు వసతి గృహాలకు, KGBVలకు తరలి వెళ్లడం వల్ల ఎన్రోల్మెంట్ తగ్గిందని ప్రిన్సిపల్ వివరించారు. గతేడాది కంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్ మెరుగుపడడం పట్ల మంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తోందని, ఇందుకు ఉపాధ్యాయుల సహకారం కావాలని లోకేష్ పేర్కొన్నారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యమని, అందరం కలిసికట్టుగా ఉంటేనే ఇది సాధ్యమని చెప్పారు. విద్యార్థుల డ్రాప్అవుట్స్ పై దృష్టి పెట్టాలని, బాలికలు డ్రాప్అవుట్స్ కాకుండా చూడాలన్నారు. ప్రతి విద్యార్థిని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. లెర్నింగ్ అవుట్కమ్స్ లో వచ్చే ఏడాదికి 4 స్టార్ రేటింగ్ సాధిస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు. అనంతరం అందరితో కలిసి మంత్రి ఫోటోలు దిగారు. స్కూల్ బయట జనం నుంచి వినతులు స్వీకరించారు.